ప్రధాన వ్యూహకర్తలు కానీ, ఖమ్నేని కానీ, ఇప్పుడు దాదాపుగా ఆయన వారసుడిగా వచ్చిన మొజితాబ్ ఖమేని కూడా ఇప్పుడు యుద్ధంలో గాయపడ్డాడు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన యాక్టివ్గా లేడని చెప్తున్నారు. అయినా సరే ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? ఈ వ్యూహానికి ఒక కనపడని హీరో, అంటే ఈ యుద్ధంలో ఎక్కడా కనపడని వినపడని ఒక హీరో ఉన్నాడు యుద్ధ వ్యూహకర్తకి. ఆయన పేరు ఎక్కడా వినపట్టలేదు. ఆయన ఎవరు? ఆయన రచించిన వ్యూహం వల్లనే ఇప్పటి వరకు ఇరాన్ తట్టుకోగలుగుతుందని చెప్తున్నారు. సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్ సత్యనారాయణ. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నా సరే ఇన్ని ఇన్ని రోజులుగా ఇరాన్ ఎలా సస్టైన్ చేయగలుగుతుంది? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం ఏంటంటే అసలుకి మేము అక్కడ చితగొట్టాల్సింది ఏం లేదు, ఇరాన్ని మొత్తంగా చితగొట్టేసేసాము, అసలు అక్కడ మాకు మిగిలింది కూడా ఏం లేదు, దాదాపుగా యుద్ధం పూర్తయినట్టే అని చెప్పేసి చెప్తున్నారు. అయినా సరే యుద్ధం ఆగట్లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ మీద, దాని అట్లాగే సౌదీ అరేబియా మీద, దుబాయ్ మీద రకరకాలుగా డ్రోన్స్ అవన్నీ ప్రయోగించి అక్కడ ఆస్తులు నష్టం చేయటము, ఈ పనులని చేస్తుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా అంటే రోజువారీగా టెహ్రాన్ మీద రకరకాల దాడులు ఇవన్నీ జరుగుతున్నా సరే ఇరాన్ ఎలా తట్టుకొని నిలబడగలుగుతుంది? ఇరాన్ అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే అమెరికా ఇప్పుడు ఆ, రోజువారీ ఖర్చు ఎంత పెడుతుందంటే ఇరాన్ మీద ఇప్పుడు ఈ యుద్ధం మీద పెట్టే ఖర్చు మామూలు ఖర్చు కాదు. మొదటి వారంలోనే దాదాపుగా $11 బిలియన్ ఖర్చు పెట్టారు. డైలీ కాస్ట్ దాదాపుగా $2 బిలియన్ అవుతుంది. మొదటి 2 రోజుల్లోనే 5.6 బిలియన్ల వెపన్ల కోసం ఖర్చు పెట్టారు. అట్లాగే ఒక్కొక్క ఆ, ఈ డ్రోన్లను అడ్డుకోవడానికి వాడే ఇంటర్సెప్టర్ల మీద $2 మిలియన్ ఖర్చు పెట్టారు. అట్లాగే అన్బడ్జెటెడ్ కాస్ట్ని మొదటి 100 గంటల్లోనే $3.5 బిలియన్ లెక్కేస్తున్నారు. అట్లాగే ఇజ్రాయెల్ కూడా సైమిల్టేనియస్గా వారానికి $3 బిలియన్ ఖర్చు పెడుతుంది. 12 రోజుల్లో దాదాపుగా 6 బిలియన్లు అధికంగా ఖర్చు పెట్టినట్టు చెప్తుంది. అంటే ఇవన్నీ తట్టుకుని అసలు ఆ ఇరాన్ నిలబడటానికి కారణం ఏంటి? దాని యుద్ధ వ్యూహం ఏంటి? నేను చెప్పాలంటే దాని రక్షణకి సంబంధించిన మొత్తం అందరూ కూడా చనిపోయారు. అంటే ప్రధాన వ్యూహకర్తలు కానీ, ఖమ్నేని కానీ, ఇప్పుడు దాదాపుగా ఆయన వారసుడిగా వచ్చిన ఆ, మొజితాబ్ ఖమేని కూడా ఇప్పుడు యుద్ధంలో గాయపడ్డాడు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన యాక్టివ్గా లేడని చెప్తున్నారు. అయినా సరే ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? ఈ వ్యూహానికి ఒక కనపడని హీరో, అంటే ఈ యుద్ధంలో ఎక్కడా కనపడని వినపడని ఒక హీరో ఉన్నాడు యుద్ధ వ్యూహకర్తకి. ఆయన పేరు ఎక్కడా వినపట్టలేదు. ఆయన ఎవరు? ఆయన రచించిన వ్యూహం వల్లనే ఇప్పటి వరకు ఇరాన్ తట్టుకోగలుగుతుందని చెప్తున్నారు. ఆయన పేరు హఠాత్తుగా ఇప్పుడు బయటకు వచ్చింది. ఆయన ఎవరంటే జఫారీ. ఇప్పుడు ఆ జఫారీ అన్న ఆయన గతంలో ఐఆర్జీసీకి చీఫ్గా వ్యవహరించారు. తర్వాత ఆయన్ని కొన్ని కారణాలుగా పక్కన పెట్టారు. సిరియా అధ్యక్షుడు బషీర్కు మద్దతుగా అప్పట్లో సివిల్ వార్లో ఈ ఇరాక్ ఐసిస్కి వ్యతిరేకంగా షియా మిలిటెంట్లతో కలిసి పోరాడినప్పుడు ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఇరాక్తో జరిగిన యుద్ధం నుంచి కొన్ని పాఠాలు ఆయన నేర్చుకున్నాడు. అంటే ఈ సుదీర్ఘంగా యుద్ధాన్ని కొనసాగించాలి అంటే దానికి కావాల్సిన వ్యూహం ఏంటంటే ఆయన ఒక వ్యూహం రూపొందించారు. అదేంటంటే మొజాయిక్ డిఫెన్స్ అనేది ఒక వ్యూహం అన్నమాట. ఆ వ్యూహం ప్రకారం ఏంటంటే ఇప్పుడు మొత్తంగా కూడా ఇరాన్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థలని ధ్వంసం చేసామని చెప్పేసి అమెరికా అనుకుంటుంది. ఎక్కడికక్కడే తమ టార్గెట్స్ తోటి అన్ని ధ్వంసం చేసామనుకుంటుంది. కానీ ఇప్పుడు ఈయన చేసింది ఏంటంటే ఈ జఫారీ చేసింది ఏంటంటే, ఈయన పూర్తి పేరు మహమ్మద్ అలీ జఫారీ. ఈయన చేసింది ఏంటంటే మొత్తంగా కూడా ఇరాన్ డిఫెన్స్కి సంబంధించి 31 డివిజన్ల కింద దేశాన్ని విడదీసి అక్కడ ఎక్కడికక్కడే అటానమస్ స్వయం ప్రతిపత్తి కలిగిన కొన్ని సైనిక దళాలని వాళ్ళకి ఆ, వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు. అంటే వాళ్ళు పైనుంచి వచ్చే నాయకుల లేదంటే కమాండర్ల ఆదేశాల కోసం ఎదురు చూడనక్కర్లేదు. వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయాలు తీసుకుని తగిన విధంగా
వాళ్ళు క్షిపణులు ప్రయోగించడం కానీ, డ్రోన్లు ప్రయోగించడం కానీ చేయొచ్చు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఇంతమంది నాయకులు దాదాపుగా 30 మంది అగ్రనాయకులు చనిపోయారు. వీళ్ళందరి నుంచి ఇంతకుముందు ఆదేశాలు కమాండర్లకు వెళ్ళటం, కమాండర్ల నుంచి కింద దళాలకు వెళ్ళటం, వాళ్ళు యుద్ధంలో ఏ రకమైన వ్యూహాలు అనుసరించాలా, ఎక్కడ ఏం చేయాలనేది ఆదేశాలు వెలువడుతుండేవి. ఇప్పుడు ఆదేశాలతో పని లేకుండా ఎక్కడికక్కడే ఎవరికాళ్ళే నిర్ణయం తీసుకోవటం వలన ఇప్పుడు ఈ అమెరికా ఇజ్రాయెల్ దళాలకి అసలు ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది, అసలు ఎవరు ఈ యుద్ధాన్ని నడుపుతున్నారు. జనరల్గా యుద్ధంలో ఏంటంటే వాళ్ళు మెయిన్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను దెబ్బకొట్టడం, లేదంటే ప్రధాన నాయకత్వాన్ని అంటే మొదటి రోజునే మొత్తంగా కూడా మహమ్మద్ అలీ ఖమైనీతో పాటు మొత్తం డిఫెన్స్ మినిస్టర్ని, కమాండర్ని అందరినీ కూడా ఒకేసారి ఒకే సమావేశంలో అంతం చేసాము, దీంతో ఇంకా యుద్ధాన్ని మనం స్మాష్ చేసామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ సైనిక వికేంద్రీకరణ అనేది ఇప్పుడు వాళ్ళకి చాలా సహాయపడుతుంది. ఇప్పుడు అందుకని ఈ జఫారీ పేరు బయటకు వచ్చింది. అంటే ఈ ఇరాన్ మొజాయిక్ రక్షణ సిద్ధాంతానికి 2003లో ఇరాన్ యుద్ధంతో బీజం పడిందని చెప్తారు. అప్పుడు ఈ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ డైరెక్టర్ మొహమ్మద్ అలీ జఫారీ 2003 యుద్ధంలో సద్దాం హుస్సేన్ సేనలను తుడిచిపెట్టడానికి అమెరికా కేవలం 26 రోజులు సమయం తీసుకుంది. అంటే నాయకుడి పలాయనంతో ఇరాన్ సైన్యం చేష్టలుడికింది. అంటే ఇప్పుడు ఆ నాయకత్వం లేకపోవడంతో ఏ రకమైన ఒకేసారి నాయకుడిని తుడిచిపెట్టడం వలన ఏం జరుగుతుందనే గుణపాఠాన్ని ఈ జఫారీ అక్కడి నుంచి నేర్చుకున్నారు. నేర్చుకుని అలాంటి తమకు కూడా యుద్ధాలు వచ్చినప్పుడు అలాంటి గతి పెట్టకూడదనే ఉద్దేశంతో ఆయన 2005లో ఈ మొజాయిక్ రక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాన్ని అప్పటి నుంచి ఆయన అమలు చేయటం మొదలుపెట్టారు. దీని ప్రకారం ఐఆర్జీసీ బలగాలను పాక్షిక స్వయం ప్రతిపత్తి కలిగిన 34 విభాగాలుగా తీర్చిదిద్దారు. రాష్ట్రానికి ఒకటి చొప్పున 31 ప్రావిన్షియల్ కమాండ్లు ఏర్పాటయ్యాయి. ప్రతి కమాండ్కు ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లతో కూడిన ఆయుధ వ్యవస్థ ఉంటుంది. అంటే ఈ సమీకృత బషీర్ పోరాట యూనిట్లలో నావికా దళాలు, నిఘా వ్యవస్థలు, ఆయుధాగారాలు ఏటికనే ఉంటుందన్నమాట. అంటే సపరేట్గా మళ్ళీ నావికా దళం హెల్ప్ లేకపోతే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ హెల్ప్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉంటాయి, ఆయుధాగారం కానీ వాళ్ళకి. అంటే నాయకత్వం అందుబాటులో లేని పరిస్థితుల్లో ఆదేశాలతో సంబంధం లేకుండా వనరులు పైనుంచి వస్తాయి అనేది ఎదురు చూడకుండా వాళ్ళంతటి వాళ్ళు యుద్ధం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే దీనివల్ల ఇప్పుడు ఈ కేవలం ఈ మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ వల్లనే ఇప్పుడు ఇరాన్ ముప్పు తిప్పలు పెట్టగలుగుతుంది అమెరికా ఇజ్రాయెల్ దళాలని అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళు యుద్ధం సాగుతుందని అనుకోలేదు. ఒకే దెబ్బతోటి మనం మొత్తంగా కూడా ఇరాన్ని లొంగ తీసుకోగలము, మొత్తం నాయకత్వాన్ని అక్కడ మార్చడానికి కావాల్సిన విధంగా మనం మొత్తం అంతా సర్వనాశనం చేయగలము అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు సాగపోవడానికి కారణం ఏంటంటే ఈ మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ. దీన్ని దీన్ని కనిపెట్టిన ఈ జఫారీయే కారణం అని చెప్తున్నారు. ఆయన ప్రస్తుతం యాక్టివ్గా లేరు. అంటే ఐఆర్జీసీ నుంచి ఆయన్ని గతంలో మార్చి ఆయన ఏదో కొంత రిలీజియస్ యాక్టివిటీ చేస్తూ ఎక్కడో మూలన ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆయన యాక్టివ్గా లేడు. కానీ ఆయన కనిపెట్టిన వ్యవస్థ, ఆయన రూపొందించిన వ్యవస్థ మాత్రం ఇప్పుడు ఇరాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వ్యూహాత్మకంగా ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా ఇజ్రాయెల్ తోటి టార్గెట్ చేస్తూనే మొత్తంగా కూడా ఈ పశ్చిమాసియాలో ఉన్న కొత్త ఎకానమీస్, దుబాయ్ కానీ, బహ్రెయిన్ కానీ, ఇట్లా సౌదీ అరేబియా కానీ, ఇట్లా కొత్త ఆర్థిక వ్యవస్థల మూలాల మీద దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్న ఆయిల్ నిక్షేపాలు, ఆయిల్ నిల్వల మీదే కాకుండా అక్కడ ఉన్న ఇప్పుడు ఫైనాన్షియల్ బిజినెస్, ఫైనాన్షియల్కి సంబంధించినవి, లేదంటే వ్యాపార సంస్థలు, అట్లాగే ఈ మల్టీనేషనల్ సంస్థలు అంటే టెక్నాలజీ సంస్థల వాటి యొక్క డేటా సెంటర్లు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. అమెజాను, మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఇట్లాంటి కంపెనీలు కనుక అమెరికా అక్కడి నుంచి అమెరికాకి సహాయపడుతూ ఉంటే వాళ్ళని డెఫినెట్గా మేము టార్గెట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించారు. ఈ హెచ్చరికల వలన ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి కూడా ఆ డేటా సెంటర్ల పనిని ఇండియాలో ఉండే సెంటర్స్కి ఇప్పుడు డైవర్ట్ చేసే పరిస్థితిలో ఉంది. అంటే ఒకప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అమెరికా ఆకర్షణ కూడా తగ్గింది. అందరు కూడా ఈ అంటే ట్రేడ్ సెంటర్స్ ఆయిల్ ఎకానమీ నుంచి డైవర్ట్ అయ్యేందుకు ఇప్పుడు ఈ దుబాయ్ ఇట్లాంటివన్నీ కూడా తమ ట్రేడ్ సెంటర్స్ కింద అంటే ప్రపంచ స్థాయి మాల్స్ కింద అంటే ఎవరైనా షాపింగ్కి వెళ్ళాలంటే ఇప్పుడు దుబాయ్ వెళ్ళే పరిస్థితి,
లేకపోతే సౌదీ వెళ్ళి సౌదీలో కూడా కొంత ఎడ్యుకేషన్ డెవలప్ చేయటం, ఆయిల్ ఎకానమీకి ప్రత్యామ్నాయంగా డెవలప్ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు వాటికి చాలా పెద్ద పెద్ద బిజినెస్ సెంటర్స్గా, వాణిజ్య కేంద్రాల కింద వాటికి ఆ, పేరు వచ్చింది. ఇప్పుడు వాటన్నిటికీ రక్షణగా ఇప్పుడు అమెరికా తోటి రక్షణ ఒప్పందం ఉంది. అన్ని చోట్ల కూడా అమెరికా స్థావరాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఆ స్థావరాల మీద దాడి చేసే నెపంతో మొత్తంగా కూడా ఈ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని బెంబేలెత్తే చర్యల్ని కూడా ఇరాన్ తీసుకుంటుంది. దాంతో ఇప్పుడు ఈ యుద్ధం ఓ పక్కన ఆ, ఈ బేరలు, అంటే చమురు ఉత్పత్తికి సమస్య రావటం, హార్మోజ్ జలసంధినేమో వాళ్ళు కట్టడి చేయటంతో అక్కడి నుంచి చమురు రవాణా ఆగిపోవటం, లాజిస్టిక్స్కి సంబంధించిన సమస్యలన్నీ ప్రపంచవ్యాప్తంగా రావటము ఇదొక సమస్య అయితే, ఇప్పుడు ఒక పక్కన అక్కడ ఈ సౌదీ మొత్తంగా కూడా వాణిజ్య కార్యకలాపాలని స్తంభింపజేయటం, దాని ఎఫెక్ట్ మొత్తంగా కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. అంటే ఇవన్నీ పకడ్బందీగా చేయటానికి కావలసిన వ్యూహాన్ని ఇప్పుడు ఈయన బషారీ చేసిన ఈ మొజాయిక్ డిఫెన్స్ ద్వారానే వాళ్ళకి సాధ్యపడింది. ఎందుకంటే ముందు దేశం మీద ఆ దేశంలో ఇప్పుడు ఏంటంటే ఎవరు మిగలకుండా, కమాండర్లు మిగలకుండా, నాయకత్వం మిగలకుండా, ఎవరు కూడా రక్షణ మంత్రి కూడా మిగలకుండా అత్యున్నత నాయకుడితో సహా అందరినీ తుడిచిపెట్టేశారు. ఇప్పుడు కొత్తగా ఖమేనీ వారసుడిగా వచ్చిన ఆ, ఆయన కుమారుడిని కూడా ఇప్పుడు దాదాపుగా ఆయన పూర్తిగా గాయపరిచాము. ఆయన గుర్తుపట్టలేనంత తీవ్రంగా గాయపడ్డాడని చెప్పేసి అమెరికా చెప్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా అమెరికా అంటే యుద్ధంలో గెలిచినా గెలవకపోయినా యుద్ధాన్ని ప్రొలాంగ్ చేయటం ద్వారా అమెరికా ఇజ్రాయెల్ని ఆ, ముప్ప తిప్పలు పెట్టడమే కాకుండా, ఇప్పుడు ప్రధాన లక్ష్యం ఇజ్రాయెల్కి అమెరికాకి, ముఖ్యంగా ఇజ్రాయెల్కి ఏంటంటే ఆ అమెరికాలో ఇప్పుడు ఇరాన్లో ఉన్న ఆ మత నాయకత్వాన్ని, ఆ రాజ్య వ్యవస్థని మార్చాలి. మార్చి అమెరికా తొత్తునో ఇజ్రాయెల్ తొత్తునో అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనే వాళ్ళ ప్రధాన లక్ష్యం కాకుండా, ప్రధాన లక్ష్యం నెరవేరకుండా అడ్డుపడటానికి ఈ మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అనేది బాగా ఉపయోగపడింది. ఎందుకంటే వాళ్ళు పై పై నాయకుల్ని, వ్యవస్థల్ని, ఆయుధాలని అన్నిటినీ ఇచ్చేయగలుగుతున్నారు. కానీ అంటే ఈ మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ కూడా కుప్పకూలిన తర్వాత అవసరమైతే వాళ్ళు గెరిల్లా వార్ఫేర్ కూడా సిద్ధపడి దానికి కావాల్సిన తంత్రాన్ని కూడా తయారు చేసుకున్నారు. అంటే ఇరాన్ మామూలుగా ఆషామాషి దేశం కాదు, అది ఎప్పుడో పర్షియన్ కల్చర్ నుంచి వచ్చిన దేశం. ఆ దేశానికి చాలా చరిత్ర ఉంది. వాళ్ళు ఈ ఈ మత నాయకులు అయినప్పుడు కూడా వాళ్ళు ఈ సైనిక వ్యవస్థని చాలా పటిష్టంగా, వ్యూహాత్మకంగా, అంటే వాళ్ళు రకరకాల దెబ్బలు తిన్నారు, రకరకాల ఆంక్షలు ఎదుర్కొన్నారు, ప్రపంచానికి ఎదురొడ్డి నిలిచారు. అటువంటి పరిస్థితుల్ని తట్టుకుని ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వాళ్ళు మార్పులు చేసుకుని పోవటం తోటి ఇప్పుడు వరకు ఈ యుద్ధాలని, ఇప్పుడు గతంలో కూడా ఒక యుద్ధం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా కలిసి 2025లో కూడా దాడులు చేశారు సెప్టెంబర్లో. దాదాపుగా ఇక న్యూక్లియర్ క్యాపబిలిటీ అనేది లేకుండా చేశామని చెప్తున్నారు. అసలు ఇంకో పక్కన రహస్యంగా వాళ్ళు ఇప్పుడున్న తమ దగ్గరున్న 60% ఎన్రిచ్ చేసిన యురేనియంతోనే వాళ్ళు ఒక బాంబుని తయారు చేసి, అణుబాంబుని తయారు చేసి రహస్యంగా ప్రయోగించారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంట్లో నిజం ఉన్నా లేకపోతే, ఎందుకంటే అక్కడ ఉన్న ట్రెమర్స్, అంటే భూకంపానికి సంబంధించిన ట్రెమర్స్, వీటిని అంచనా వేసి కొంతమంది వాళ్ళు ఇప్పుడు దానికి కూడా సిద్ధం అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రకంగా కార్యకలాపాలను ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవటానికి, ఈ దాడులను తట్టుకొని యుద్ధాన్ని ఎక్స్టెండ్ చేయటానికి, యుద్ధాన్ని పొడిగించడానికి, యుద్ధం గెలిచినా గెలవపోయినా ఇరాన్ అనే దాని లక్ష్యం ఏంటంటే పూర్తిగా ఆ యుద్ధాన్ని పొడిగించి శత్రువుని నిర్వీర్యం చేయటం, శత్రువు వనరులన్నింటిని కూడా ఖర్చు అయ్యేలాగా. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా ఒక పక్కన ఉక్రెయిన్కి సరఫరా చేస్తుంది, ఆయుధాలు వరుసగా సరఫరా చేస్తుంది, దాని దగ్గర నిల్వలు అయిపోయినాయి. దాదాపుగా అయిపోవచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు. అయినా సరే అప్పటికప్పుడు కొత్త ఆయుధాలు తయారు చేయడం, దీనికి కూడా టైం పడుతుంది. ఇట్లా ప్రొలాంగ్ చేసి ఈ శత్రువుని నిర్వీర్యం చేయటానికి మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ని కనుక్కున్న బషారీకి ఇప్పుడు అందరూ కూడా నీరాజనాలు పడుతున్నారు. ఇప్పుడు ఆయనే నిజమైన హీరో అని చెప్పేసి చెప్తున్నారు.